ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన కుబేరుడు ఎలాన్ మస్క్. ఆయన తాజాగా యునైటెడ్ కింగ్డమ్లో జరుగుతున్నటువంటి ప్రొటెస్టులకి మద్దతు తెలిపారు. అంతేకాకుండా పోరాడండి లేదా చావండి అనేటువంటి ఒక నినాదాన్ని యూకే ప్రజలకి, పౌరులకి తెలియజేశాడు. సరే, ఇతను సౌత్ ఆఫ్రికాకు చెందినటువంటి ఒక వ్యాపారవేత్త కదా, మరి ఇతనెందుకు వలసదారులను వ్యతిరేకిస్తున్నాడు? ఇతను కూడా సౌత్ ఆఫ్రికా నుంచి వలస వెళ్ళి అమెరికాలో ఉండి వ్యాపారాలు చేసుకుంటున్నాడు కదా, మరి ఇతనెందుకు వలసవాదానికి వ్యతిరేకంగా ఉన్నాడు అనేది బ్యాక్ వెళ్ళి చెక్ చేస్తే, ఈ ఎలాన్ మస్క్ అనే అతను వాళ్ళ ఫాదర్ వచ్చేసరికి సౌత్ ఆఫ్రికాకు చెందినటువంటి ఎలక్ట్రోమెకానికల్ ఇంజనీర్ ఎరాల్ మస్క్ ఏదో ఉంది ఆయన పేరు. వాళ్ళ మదర్ వచ్చేసరికి కెనడియన్ అమెరికన్ అంట. అంటే కెనడా అమెరికా వేరు కాదు కదా, రెండు ఒకే కాంటినెంట్కి చెందినటువంటి, అంటే రెండు ఒకే భావజాలం ఉన్నటువంటి వాళ్ళు. అంటే ఇతను హాఫ్ అమెరికన్ కాంటినెంట్, అంటే ఖండానికి చెందినటువంటి వ్యక్తి కాబట్టి సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చి ఇక్కడ డెవలప్ అయ్యారు. అందుకని ఇతను వలసవాది కాదు అనే ఒక ముద్ర అన్నమాట. కానీ ఇతను వలసవాదే. వీళ్ళ మదర్ వచ్చేసరికి కెనడా యొక్క మోడల్, వీళ్ళ ఫాదర్ వచ్చేసరికి సౌత్ ఆఫ్రికాలో ఉన్నటువంటి ఒకనొక ఎలక్ట్రో ఇంజనీర్ అండ్ ప్రాపర్టీ డెవలపర్ అంట. అందుకని ఇతను ఏం చేస్తున్నారంటే వేరే దేశాల నుంచి వచ్చి వలస ఉండటాన్ని వ్యతిరేకిస్తున్నారు. అంతేకాకుండా బ్రిటిష్ పౌరులుగా పుట్టడం అంట ఒక గొప్పతనం అంట. ముందు రోజుల్లో బ్రిటిష్ పౌరులు అంతరించిపోతారు, అందుకని వాళ్ళకి ఈ ఎలాన్ మస్క్ గారు సపోర్ట్ ఇస్తున్నారు. అంటే సింపుల్గా చెప్పాలంటే వలసవాదాన్ని వేరే చోట్ల నుంచి వచ్చి ఇక్కడ అక్రమంగా ఉండటాన్ని వ్యతిరేకిస్తున్నారు. కానీ అసలు విషయం ఏంటంటే ఆసియా నుంచి, ఆఫ్రికా నుంచి వలసలు వెళ్ళి అక్కడ ఎక్కువ మంది డెవలప్ అవుతూ ఉన్నారు. ప్రపంచంలో మిలియనీర్స్గా వ్యాపార రంగాల్లో అయితేనేమి, చదువులోనైతేనేమి, స్పోర్ట్స్లో అయితేనేమి బాగా రాణిస్తున్నారు. అందుకని ఇక్కడ వాళ్ళు అక్కడ డెవలప్ అవ్వకూడదు అనేది అన్అఫీషియల్ ఏమంటారు లోగుట్టు, సింపుల్గా తెలుగులో చెప్పాలంటే.